నమస్తే దోస్తులు, అందరు ఇట్లో నేను మాత్రం బాగున్నా. సో ఏడికి పోతున్నా అంటే ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్లీ ఈరోజు మ్యారేజ్, రేపు రిసెప్షన్. బట్ మ్యారేజ్ వచ్చి తూఫాన్, అందుకోసమే అంత దూరం ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్ మా విలేజ్కి వెళ్తున్నా. సో ఫస్ట్ దీన్ని ఏంటంటే సర్వీసింగ్ చేయాలి బండిని. ఎంత వరస్ట్ అయిందంటే అంత వరస్ట్ అయింది. మీకు చూపిస్తా బండి అవుతారాన్ని. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. ఇక యాక్చువల్లీ మా అన్న దగ్గర చేపిద్దాం అనుకున్నా. మా అన్నగారు నింగంపల్లి ఉండంట. సో అందుకోసం అని చెప్పేసి అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు ప్రభాకర్ అని చెప్పేసి, అన్న కూడా పటంచెలను మెకానిక్. సో మన దగ్గర చేపిద్దామని చెప్పేసి పోతున్నా. ఇక అక్కడికి వెళ్ళేసి సర్వీసింగ్ చేయించుకొని, సర్వీసింగ్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి డైరెక్ట్ విలేజ్కి వెళ్ళిపోవాలి. విలేజ్ వచ్చి మాకు అరౌండ్ ఒక ఎంత వస్తుంది అంటే 100 కిలోమీటర్స్ వస్తుంది. ఫస్ట్ మన బండి మంచిగా ఉండాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగినా. సో భయం వేసింది మళ్ళీ ఏదైనా రిస్క్ వల్ల మళ్ళీ ఇక షెడ్కి వెళ్ళిపోయిందంటే బండి, అదో భయం అయింది. అందుకోసం ఇప్పుడు మా ఫోన్ చేసాం మా అన్నగానికి, నేను కొంచెం వర్క్లో ఉన్నారా, మన పొరగాలు ఉంటారు, పొరగాల దగ్గర చెప్పి అంటే కొంచెం భయం వేసింది. పొరగాలు కదా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి. సో ఇక మనోడు ప్రభాకర్ ఫోన్ చేస్తే దా అన్నాడు. ఇక వెళ్తున్నా. ఈ బండ్లు ఏందో సర్వీసింగ్ ఏందో నాకైతే ఎంత అర్థమవుతలేదు. అరే బాబా ఏం సర్వీసింగ్లో అయ్యా, నిజం చెప్పాలంటే మనం తిరుగుడుకు పక్క చేయాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వెహికల్కి. అసలు వేరే అంటే వేరే ఇక మొత్తం నాకు తెలిసి అయితే ఈ మెకానిక్లు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న మెకానిక్లు ర్యాపిడ్ ఊబర్లో బైక్లు ఎక్కువ సర్వీసింగ్ చేపిస్తారేమో అనుకుంటాను నాకు తెలిసి అయితే. అండ్ ఇంకోటి ఏం తెలుసా కాక, అసలు మనం సర్వీసింగ్ చేయించేంత సర్వీసింగ్ నాకు తెలిసి ఎవ్వరు చేపారు అనుకుంటా. అంతగానం తిరుగుతాను తెలుసునా. అంటే ర్యాపిడ్, ఊబర్, స్విగ్గీ, బ్లింకిట్, జొమాటో రైడర్లు అంతే. మనం చేసినంత బండి సర్వీసింగ్ ఇంకెవ్వరు చేయాలనుకుంటారా. దాని తర్వాత ట్రావెలింగ్ చేస్తారు చూసినావా, వాళ్ళే చేపిస్తారు అనుకుంటా. ఎందుకంటే మంత్లీ 3 టైమ్స్ సర్వీసింగ్ కాక, మంత్లీ పక్క మంత్లీ 3 సర్వీసింగ్. నార్మల్గా ఒకవేళ ఎక్కువ తిరిగితే మాత్రం 4 సర్వీసింగ్లు. కానీ 90% మాత్రం ప్రతి ఒక్క రైడరు బండికి మాత్రం 3 టైమ్స్ సర్వీసింగ్ చేపిస్తారు. నిజం చెప్తున్నా. ఎదో తెలుసా, 10 డేస్కి ఒకసారి చేయాలి కాక, 10 డేస్కి ఒకసారి పక్కా సర్వీసింగ్ చేయాలి. ఎట్లా చెప్తున్నావు, మనం డైలీ 150 నుంచి 200 కిలోమీటర్స్ ఈజీగా తిరుగుతాం. సో అరౌండ్ 7 డేస్ 10 డేస్ వస్తాం. 10 డేస్ ఇంటూ మనకి 200 వేసుకున్న 2000 కిలోమీటర్స్ తిరుగుతుంది. బట్ నార్మల్గా 150 నుంచి 200 మధ్యలో వేసుకున్నాం కాబట్టి మనం ఎప్పటికీ 200 క్రాస్ కాము. 200 లోపే కాబట్టి 180, 170, 190 ఈ రేంజ్లో తిరుగుతాం. సో 10 రోజులకి 2000 అయితే తిరుగుతుంది. 2000కి ఒకసారి మనమైతే సర్వీసింగ్ చేయించుకోవాలి. అట్లా పక్క మనం నెలలో 3 సార్లు సర్వీసింగ్ చేయించుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చి ఏం తెలుసా, నెలలో మినిమం ఒకసారి చైన్ చేంజ్ చేయించుకోవాలి. నేను మాత్రం పక్కా చేయించుకుంటా చైన్ కిట్. ఎందుకంటే మనది ఎప్పుడు చూసినా క్లచ్, గేరు, రేసు, పికప్ ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. బట్ నెలకోసారి మాత్రం చైన్ కిట్ మాత్రం చేంజ్ చేపిస్తా. ఇప్పుడు చేంజ్ చేపియా, ఎందుకంటే ఆల్రెడీ మన సర్వీసింగ్ చేయించినప్పుడు చేంజ్ చేయించిన. సో ఇప్పుడు మాత్రం చేపియా, నెల కూడా కాలేదు, 2500 తిరిగిందని చెప్పేసి సర్వీసింగ్ చేపిస్తున్నా. ఈ మంత్ ఎండింగ్లో చైన్ కిట్ కూడా చేంజ్ చేయించేసా. దాని తర్వాత డ్రమ్ లబ్బర్లు కూడా విక్తే కాక, దానికి తోడు అయ్యో క్లచ్ పికప్ ఎప్పుడు తగ్గేది తెలియదు కాక. ఎప్పుడు చూసినా పికప్ ఉండదు. ఒక్కోసారి అయితే మన మెకానిక్ వాళ్ళు అయితే ఏమంటారు, లోపల క్లచ్ ప్లేట్లు పోయినాయి అంటారు. అవి కూడా నాకు తెలిసి అయితే 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి క్లచ్ ప్లేట్ కూడా చేంజ్ చేపిస్తారు. అది నాకు తెలుసు, ఎందుకంటే నేను స్ప్లెండర్ బండి నడిపించినప్పుడు 3 మంత్స్కి ఒకసారి చేంజ్ చేపిస్తాను. ఎందుకంటే కస్టమర్ హెవీ ఉంటారు కాబట్టి. ఏందో బై మనం చేయించేంత సర్వీసింగ్ ఇంకెవ్వడు చేయించాడు నాకు తెలిసి. ఇక చూద్దాం. ఇప్పుడైతే బిరంగుడ్లో అవుతున్నా. పోయి మా అన్నగారి షాప్ దగ్గరకు పోయి చెప్పాలి మరి ఏమంటాడు ఏం కథను. అన్నగాడు ఏమంటుండంటే పోయి షాప్ దగ్గర చేయించుకోరా, కూరగాయలు మంచిగా చేస్తారన్నమాట. మా అన్నకు కాల్ చేసిన, సర్లే అని చెప్పేసి ఇక్కడ క్యాస్ట్రాల్ బజాజ్ తీసుకెళ్ళాలా అర్థమవుతలే. నార్మల్గా నేను చిన్న వెహికల్స్ కానీ సరే బజాజే యూజ్ చేసిన.
మరి వాళ్ళు ఏమంటారు చూసాం, ఆడ పోయిన తర్వాత క్యాస్ట్రాల్ తీసుకోవాలా బజాజ్ తీసుకోవాలని చెప్పేసి. సో కాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్యాస్ట్రాల్ అని చూసినాం, అది ఆటోమొబైల్. ఆడికి వెళ్ళేసి బజాజ్ తీసుకుందాం. నార్మల్గా నేను బజాజ్ యూజ్ చేస్తాను, బజాజ్ తీసుకొని పోదాం. ఓకే, బజాజ్ లేవా? 500 రూపీస్ కాక, 500 రూపీస్. దాంతోపాటు డ్రమ్ లబ్బర్ తీసుకుందామంటే అవి ఏ సైజ్ అని చెప్పిండు. అందుకోసమే ఇప్పుడైతే అన్న దగ్గరికి పోయి అన్నగారి దగ్గర మాట్లాడుకొని మళ్ళీ వస్తాం. ఓకే. 2 hours later. సో దోస్తులు, ఫైనల్గా మన బండి సర్వీసింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇగో చేసింది వీడే సర్వీసింగ్. బండి కానీ మంచి లేదనుకో మొత్తం వల్దెంగుతా అంతే. బండి అయితే మనకి ఇక్కడ చూపిస్తా. ఇంతకుముందు ఎంత గలీజ్గుండే, ఇప్పుడు మంచిగా నీట్గా అయింది కదా, సర్వీసింగ్ అయింది. చైన్ టైట్ చేస్తాను, చైన్ టైట్ చేయవు మళ్ళీ కట్ కట్ సౌండ్ వస్తుంది కదా. చైన్ సౌండ్ వస్తుందని చెప్పిండు. ఓ వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు ఇక్కడ నుంచి అరౌండ్ ఒక ఎంత 80 వస్తా అనుకో ఇంటికాడికి. స్పీడ్కి వెళ్ళిపోదా, సెట్. ఏం లేవు, ఏమైనా మర్చిపోయినా చూసిన. చెప్పరా బోసుడికి బాయ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పరా ఎరుపు. సబ్స్క్రైబ్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పురా. దేడిది మా ఇదే మా అన్న షాప్, జనతా గ్యారేజ్. ఆల్ బైక్స్ వర్క్ అవైలబుల్. హీరో, బజాజ్, యమహా, హోండా, టీవీఎస్, బుల్లెట్ కూడా ఉంటుంది, దీని మీద లేదు. అది మాత్రం వేస్తాడు, వేరే చేయడం. పైన కాంటాక్ట్ ఉంది కదా, వచ్చి చేయించుకోండి. పటంచేరు నియర్ బై వాళ్ళు. ఇదే మా అన్న. సో ఫైనల్గా మన బండి సర్వీసింగ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చి 4:30 అవుతుంది. నాకు తెలిసి రీచ్ అయ్యే లోపు ఒక 6:30 వరకు వస్తుండొచ్చు. మెల్లగా వెళ్తా, ఓకేనా? ఊరని చలి స్టార్ట్ అయిపోయింది కాక, నెత్తికరావు. వాడికి వెళ్ళేలోపు ఏమైతే తెలియదు కానీ ఇప్పుడే 4:40కే చలి స్టార్ట్ అయిపోయింది. అటు కాకుండా ఇది పటంచేరు నుంచి ముత్తంగి వరకు ఇదే కిరికిరి, దుమ్ము దుమ్ము దుమ్ము, మొత్తం డ్రెస్ మొత్తం ఖరాబ్ అవుతుంది. చూసిరా కాక ఎంతగానో దుమ్ము వస్తుందో. అసలు హెల్మెట్ లేకపోతే నాశనం అయిపోతారు. ఈ రోడ్డు అంత వరస్ట్ ఉంది. మొత్తం హెవీ వెహికల్స్ వస్తాయి, హెవీ వెహికల్స్ ఉంటాయి, అంత డస్ట్ మొత్తం. నాకు తెలిసి చెట్లు ఉండే వాళ్ళ కొంచెం నయమైంది అనుకో, డస్ట్ మొత్తం ఆ చెట్ల మీద ఉంటుంది మొత్తం. ఆడ మా మామ వెయిట్ చేస్తున్నాడు, మా మామ కోసం పోవాలి తెలిది. మస్తేపు అని చెప్పి మామని వాడు వెయిట్ చేయి, ఇద్దరం కలిసి పోదామని చెప్పిన. ఆల్రెడీ మా మామ వేరే బండి మీద వస్తున్నాడు. ఇంకేం కేరళ ఎంజాయ్ చేసినావు అయితే? ఎందుకు అంత ఎంజాయ్? బాగా ఎంజాయ్ చేసినావు. ఎంత వచ్చింది ఖర్చు? ఊళ్ళు పెట్టిరు మొత్తం, ఇక లెక్కలు చేయాల మొత్తము. 10 రోజులా? బాబా బాబా బాబా, ఆనందం కూడా వచ్చిందా? ఎందుకు? ఉన్నాడు కాక. మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఇది ఇప్పుడు ఉన్నది సంగారెడ్డి దగ్గర బీర్ ఫ్యాక్టరీ ఉంటుంది. బీర్ ఫ్యాక్టరీని లోపలికి వెళ్ళి ఒక వీడియో తీయాలి కాక. పర్మిషన్ ఇయ్యరు అనుకుంటా, బట్ చాలా మంది ఏమారంటే ఒకసారి బ్లాగ్ పెట్టినా సంగారెడ్డిలో బీర్ ఫ్యాక్టరీ అని చెప్తే, అరే నువ్వు పోయేటప్పుడు దాన్ని చూపించినవరా, లోపల వీడియోలు తీయని చెప్పారు. లోపలికి వీడియో తీస్తే మనం పడగొడతారు కాక. బీర్ ఫ్యాక్టరీ కదా, దానికి పర్మిషన్ ఉండయి. లొకేషన్ చెప్పాలి కాక. వచ్చేటప్పుడు చూపిస్తా. వచ్చేటప్పుడు అక్కడ రైట్ సైడ్ లో మనకి ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది, అంటే పాతది. హైలైట్ ఉంటుంది తెలుసా కాక. వ్యూ మాత్రం వేరే లెవెల్. అక్కడ సైడ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ లుక్ మాత్రం వేరే వస్తుంది. ఇక్కడ వచ్చి చెరువు అన్నమాట. ఈ వాటర్, ఇది కొత్త బ్రిడ్జ్. పాత బ్రిడ్జ్ ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది. నెక్స్ట్ టైం విలేజ్ నుంచి హైదరాబాద్ వస్తుంది కదా, అప్పుడు చూపిస్తా. ఆ రోడ్కి వెళ్తే నార్మల్ ఊరికైనా ఫోటోషూట్ కానీ లేకపోతే ఏదన్నా షార్ట్ ఫిల్మ్ తీసుకోవడానికి ఆ లొకేషన్ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ వస్తుంది. చూసారా, ఇది మొత్తం బీర్ ఫ్యాక్టరీ. చాలా మంది ఏమంటారు అంటే ఏం తయారైతే అంటే నాకోటి తయారైతే అని చెప్తారు. బట్ ఏ తయారైతే తెలియదు, అడుగుదాం. మామ దీంట్లో ఏం తయారవుతుంది? ఏమని తయారవుతుంది? ఏ బీర్ తయారవుతుంది దీంట్లో? కేఎఫ్ నాకోటి అంటారు కదా చాలా మంది. ఆహా, మా మామగారితో కేఎఫ్ తయారైతే అంటున్నాడు. చాలా మంది ఏంటంటే బీర్ నాకోటి తయారైతే అని చెప్పారు. సో ఇక్కడ సైడ్ చూసిరా, ఇవన్నీ బాటిల్స్ డంపింగ్ ఆడనుకో. ఇక
మొత్తం కనిపిస్తున్నాయి కదా, మొత్తం బీర్ కిసాలు అవన్నీ. ఈ చాయ్ తాగుదామా, వేడినాడు ఫోన్ చేద్దాం, మాకు వస్తాడా మెల్లగా. ఏడకాక 6 లోపు రీచ్ అయిపోతామేమో అనుకున్నా కానీ ఇంకా ఆల్రెడీ 6:02 అవుతుంది. ఇంకొక ఆల్మోస్ట్ ఎంత అంటే ఇంకా 20 మినిట్స్ పడుతుంది అనుకుంటా ఇంటికి వెళ్ళే లోపు. మెల్లగా వెళ్ళాలి, చలి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అబ్బో మామూలుగా లేదు చలి. విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక రైట్ సైడ్లో చూసిరా, ఇదే మన హనుమాన్ టెంపుల్. ఇది దాటినామంటే మసీద్ పక్కనే. దాని తర్వాత మనకి ఊరడమ్మ అంటారు చూసినావా, ఊరు మధ్యలో ఉంటుంది ఊరడమ్మ తల్లి. ఇక అక్కడ ఊరడమ్మ కనిపిస్తుందా, ఇది డౌన్కి వెళ్తే మా ఇంటికి వెళ్ళిపోతాం సీదా. చాలా ఇంకా పెళ్ళైన వాళ్ళు ఇంకా రాలేరు. పెళ్ళైన వాళ్ళు వచ్చిన తర్వాత ఈడ స్టార్ట్ చేస్తారు అన్నమాట. మొత్తం భరత్ ఉంటే భరత్, లేదు అంటే లైట్. ఓకే. 2 hours later. ఇంకా ప్రజెంట్ టైం వచ్చి 10:28 అవుతుంది. విలేజ్లో ఉన్న వీడియో అప్లోడ్ చేయడానికి ఇక మా విలేజ్ దగ్గర 1 కిలోమీటర్ వచ్చిన. మా విలేజ్లో 5G రాదు. ఏం చేస్తాను చెప్పు, చిరాకు వస్తున్నది వీడియో అప్లోడ్ చేయాలంటే. ఏం చేయాలో అర్థమవుతలే. నేను మా బొమ్మది గాడు, వాడికి ఏమో ఫుల్ చలి పెడుతున్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి, దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలో అర్థమవుతలే.